పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సలార్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రభాస్ చాలా రోజుల తర్వాత కంప్లీట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ సలార్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఎంతో కాలం హిట్ కోసం వేచి చూసిన ప్రభాస్ ఆయన అభిమానులకు 2023లో తీపి జ్ఞాపకాలను అందించింది. ప్రభాస్ యాక్షన్, ప్రశాంత్ నీల్ టేకింగ్, కాన్సార్ బ్యాక్డ్రాప్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా చూద్దామని వేచి చూస్తున్న అభిమానులకు శుభవార్త వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ను జనవరి 20 నుంచి స్క్రీమింగ్కు తీసుకున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ వస్తుందని అనుకున్నా అంతకన్నా ముందే ప్రేక్షకులకు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్ చేసింది. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, ఈశ్వరీరావు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాన్సార్ అనే సామ్రాజ్యానికి కర్త రాజమన్నార్. ఆ సామ్రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు దొరగా వ్యవహరిస్తుంటారు. కర్త కుర్చీ కోసం కుతంత్రాలు మొదలవుతాయి. నేనుండగా నా కొడుకు వరదరాజమన్నార్ని దొరగా చూడాలనేదే తన కోరికగా చెప్తాడు కర్త రాజమన్నార్. కొన్నాళ్ళు ఆయన తన సామ్రాజ్యాన్ని వదిలి తిరిగొచ్చేలోపు కాన్సార్ కథ మొత్తం మారిపోతుంది. కుర్చీ కుతంత్రాలు పరాకస్థాయికి చేరుకొని వరదరాజమన్నార్ని అంతం చేయడం వరకు వెళ్తుంది వ్యవహారం. అందుకోసం మిగతా దొరలంతా తమ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు. వరద తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడు దేవాని పిలుస్తాడు. ఆ ఒక్కడు అంతమంది సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? తన ప్రాణ స్నేహితుడు వరద కోసం దేవా ఏం చేశాడు? అతనికి సలార్ అనే పేరెలా వచ్చింది? 25 ఏళ్ల పాటు ఊళ్ళు మారుస్తూ తల్లితో కలిసి ఒడిశాలో మారుమూల పల్లెలో తలజాల్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వీళ్ళ జీవితంలో ఆద్య ఎలా వచ్చింది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మొత్తంగా థియేటర్లలో చూసిన అభిమానులందరూ సలార్ని ఓటీటీలో చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.